ఈ గిల్ట్ ఫీలింగ్ ఏమంటారు అంటే, ఇంతకుముందు కర్నూలు నుంచి డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే, దీన్నే బానిసత్వ మెంటాలిటీ అని అంటారు. అంటే మీలో ఉందని నేను చెప్పట్లేదు, కానీ మన అందరిలో ఉంది ఇది. మన హక్కు మనం తెలుసుకోకపోవడం, మన హక్కు కోసం మనం నిలబడలేకపోవటం, మన హక్కు కోసం మనం కొట్లాడలేకపోవటం. అరే బాబు, నీకు రాజ్యాంగం చెప్పింది నువ్వు ఏ మతం కావాలంటే ఆ మతంలోకి వెళ్ళొచ్చు అని రాజ్యాంగం చెప్తుంటే నాకు గిల్టీగా ఉంది బ్రదర్ అంటే ఎట్లా? గిల్ట్ ఎందుకు? మనమే తప్పు. మీరేమైనా దొంగతనం చేశారా? మీరేమన్నా దాన్ని ఏమంటారు, మర్డర్ చేశారా? మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారండి. పబ్లిక్ గా చెప్పండి, అందులో ఏ భయం లేదు, ఏ ప్రాబ్లం లేదు, మీ ఉద్యోగానికి ఏ డోకా లేదు. మహా అయితే ఎస్సీ కోటాలో వచ్చేటటువంటి తొందరగా వచ్చే ప్రమోషన్లు రావు. పోనీ ప్రభు కోసం ప్రమోషన్ పోతే ఎంత? మీరు డైరెక్ట్ గా రిజైనే చేసి నేను మళ్ళా ఇది చేస్తానంటున్నారు కదా. బీసీసీ వాళ్ళకు వచ్చేది, ఎస్సీ వాళ్ళకు వచ్చేది అంతా సమానమే, ఏది డిఫరెన్స్ లేదు. ఓన్లీ అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటిది మాత్రమే తేడా ఉంది. మిగిలిన ఏ దాంట్లో కూడా మీకు సమస్య లేదు. మీరు కొట్టండి, నో ప్రాబ్లం.